Just refresh. Just refresh one more time. చూడమ్మా ఏమైందమ్మా? Available. What I do here, go to the dashboard, go to the instance, select the instance, I'll terminate. చేస్తారా? Terminate. Terminate. Next, wait for some time. Again, you are going to launch instance. ఏం చేస్తారా? Launch instance. This time I will give the name restore AMI. Restore AMI. AMI. ఓకే, ఈసారి క్విక్ స్టార్ట్ లో తీసుకోకూడదమ్మా. Okay, sir. దేంట్లో తీసుకోవాలి? మై Good. AMI. My AMIs. నా AMI ఉంది కదా, ఏంది అని పేరు చూడండి. చూడండి, మా AMI పేరు ఏం పేరుమా? Backup image. అంతే. T2 మైక్రో. కొత్త కీ పేరు తీసుకోవచ్చు, లేదంటే పాత కీ పేరు కూడా తీసుకోవచ్చు. నో ఇష్యూ, మీ ఇష్టం. Okay, sir. నెక్స్ట్ లాంచ్ సిస్టమ్స్ అండి. లాంచ్ సిస్టమ్స్. Go to the instance and wait for some time. Now instance is running. Instance is running. Click here, right click, connect, copy the command, go to the location of the key file. Key pair ఎక్కడ ఉందో ఆ లొకేషన్ లోకి వెళ్ళి రైట్ క్లిక్, git bash and paste. Enter. Now yes. Okay, 1 minute. ఇక్కడ రూట్ అని వచ్చింది, నో ఇష్యూ. EC2 minus user. EC2 minus user. Now correct. Okay na? Okay, sir. Sudo su. How do you check the Java version? Java version. Okay na? 17. Okay, sir. Git version 2.40. Maven version. Maven version. Restore అయిపోయిందా? అయిపోయింది సార్. నేను ఏం చేశాను ఇక్కడ? ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేశాను, ఇమేజ్ క్రియేట్ చేసి టెర్మినేట్ చేశాను, రిస్టోర్ చేశాను. ఆ తర్వాత కస్టమైజ్ ఇమేజ్ కూడా క్రియేట్ చేశాను. దీంట్లోనే కస్టమైజ్ ఇమేజ్ క్రియేట్ చేశాను. అవును సార్. ఆ తర్వాత కీ పేరు కూడా మార్చుకోవచ్చు. 3 ఒకే దాంట్లో అయిపోయింది. ఓకే సార్. అది ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, I just go to the instance, I go to the AMI, I want to deploy into the Mumbai region. దేంట్లో చేయాలి? Mumbai region. Select the image, copy AMI, copy AMI, select the region.
ఓకేనా? ఓకే సార్. తర్వాత ఏం చేయాలి? కాపీ Create. అండి. కాపీ ఏఎంఐ. ఓకే. ఒకటి ఏంటంటే ఇది కాపీ ఏమై నేను ఎందుకు చేయలేదు సార్ అంటే నాకు రీజన్ కి డేటా పంపిస్తే డబ్బులు పడతాయండి. ఫ్రీ కాదు. ఓకే సార్. రీజన్ టు Okay, sir. రీజన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనీ పడుతుంది మీకు, అందుకని నేను అది చేయలేదు. కావాలని మీరు చేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఆ రీజన్ లో అది Okay, వెళ్తే sir. ఏఎంఐ ఉంటుంది. ఏముంటుంది? ఏఎంఐ ఉంటుంది. ఏఎంఐ. అలా డిలీట్ చేస్తాను, మొత్తం డిలీట్ చేసేయాలి కదా. చూడండి చూడండి, యాస్టీస్ ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తాను, పర్మిట్ చేస్తాను. ఓకేనా? మీకు స్నాప్ షాట్ ని డైరెక్ట్ గా తీయలేరు sir. మీరు. స్నాప్ షాట్ డైరెక్ట్ గా డిలీట్ అవ్వదు. దానికి ఏంటంటే ఏఎంఐలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఏఎంఐకి వెళ్ళాలి. ఎందుకంటే స్నాప్ షాట్ ఏఎంఐతో అసోసియేట్ అయ్యి ఉంది. ఓకే సార్. ఏఎంఐకి వెళ్ళి యాక్షన్స్ లోకి వెళ్ళి డీరిజిస్టర్, ఇది డీరిజిస్టర్. తర్వాత స్నాప్ షాట్స్ Okay, వెళ్ళి స్నాప్ షాట్ తెలుసుకుని ఏం చేయాలి? డిలీట్ స్నాప్ షాట్. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ వీ హ్యాడ్ డన్ టుడే. వాట్ ఆర్ ద థింగ్ వీ హ్యాడ్ డన్ టుడే? Okay, sir. We create a snapshot for the EBS file and restored. We Okay, created a backup for instance and restored. We created a customized image. We created a lost key pair. ఈ మూడు చదువుకున్నాం. Okay, sir. మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో విల్ గో ఫర్ ద హౌ Okay, టు sir. ఆటోమేట్ ద EBS. బ్యాకప్ ని ఎలా ఆటోమేట్ చేస్తారు? బ్యాకప్ ని ఎలా ఆటోమేట్ చేస్తారు? ఇంకోటి సరే, ఏంటంటే చెప్పండి. చెప్పండి సార్. ఏం డౌట్ ఉందా? ఎనీ డౌట్? లేదు. లేదు సార్. Tomorrow will be, I'll show you that data life cycle, that is how to automate the EBS volume and types of EBS volume. It will be around like Oh. 10 minutes, 50 minutes like that. ఓకే సార్. Then you will go for the S3. Next service is the S3. S3. ఓకే సార్. So S3 లో మనం నేర్చుకుందాం. టుమారో మేబీ 15-10 minutes లోపల అయిపోతుంది క్లాస్ EBS volume. తర్వాత S3కి వెళ్తాం. Okay. ఓకే I'll see. I'll just send you all these videos to you. ఓకే సార్.